దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన వాడు మరియు పరిశుద్ధుడు అని మీరు అకస్మాత్తుగా గ్రహించిన క్షణాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఈ రోజు మనం దేవుని శక్తి మరియు పవిత్రతను వెల్లడించే ఒక ఆసక్తికరమైన కథలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది కేవలం ఇశ్రాయేల్ దేశానికే కాదు, వారి శత్రువులకు కదిలించేసిన విధంగా జరిగింది. మనం 1 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం 17వ వచనం వరకు పరిశీలిస్తున్నాం. ఇందులో దేవుని నిబంధన మందసం ఫిలిష్తీయుల మధ్య ప్రయాణించి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి చేరిన కథను చూస్తాం. ఈ భాగంలోని ప్రధాన సందేశం ఏమిటంటే, దేవుడు పవిత్రుడు మరియు ఆయన సన్నిధి ప్రతి ఒక్కరి నుండి గౌరవాన్ని కోరుతుంది, వారు ఆయనను అంగీకరించినా లేకపోయినా. మన కథ ఇశ్రాయేలు ఓ ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న వెంటనే ప్రారంభమవుతుంది. ఫిలిష్తీయులు దేవుని సన్నిధిని సూచించే నిబంధన మందసాన్ని పట్టుకుని పోయారు. తాము గొప్ప విజయాన్ని సాధించామని భావించిన ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తమ దేవుడు దాగోనుకు అంకితమైన ఆలయంలో ఉంచారు. కానీ వారు త్వరలోనే ఇశ్రాయేలు దేవుని గురించి ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నారు. తరువాతి ఉదయం వారు తమ విగ్రహమైన దాగోనును మందసం ముందు ముఖం కింద పడిపోయిన స్థితిలో కనుగొంటారు. వారు దానిని మళ్లీ నిలబెట్టారు. కానీ మరుసటి రోజు దాగోను మళ్లీ పడిపోవడమే కాకుండా దాని తల మరియు చేతులు విరిగిపోయాయి. సందేశం స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలు దేవుడు వారి అనేక దేవతల జాబితాలో చేర్చే మరో స్థానిక దేవుడు కాదని ఇది చెబుతోంది. ఆయనే ఏకైక సత్య దేవుడు మరియు ఆయన తన మహిమను విగ్రహాలతో పంచుకోడు. కానీ విషయం అక్కడితో ఆగిపోలేదు. ఆస్దోదు ప్రజలపై యెహోవా చేయి బరువుగా ఉండి వారిని గడ్డలతో బాధించసాగింది. భయంతో వారు మందసాన్ని గాత్కు పంపించారు, కానీ అక్కడ కూడా అదే జరిగింది. ఆపై ఎక్రోనుకు పంపించారు. ఫిలిష్తీయులు త్వరగా గ్రహించారు వారు ఎదుర్కొంటున్నది తమ అర్థానికి చాలా మించిపోయిన ఏదో లేదా ఎవరో అని. 7 నెలల కష్టాల తరువాత ఫిలిష్తీయులు మందసాన్ని ఇశ్రాయేలుకు తిరిగి పంపించారని నిర్ణయించుకున్నారు. దేవుని పవిత్రతను గుర్తించబడినట్లు మనం చూస్తాము. వారు తమ యాజకులను అడిగి మందసాన్ని ఎలా తిరిగి పంపాలో తెలుసుకుంటారు మరియు వారి సమాధానం చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తిరిగి పంపాలనుకుంటే దానిని కానుక లేకుండా పంపకూడదు. ఏ విధంగానైనా ఒక అపరాధ బలిని పంపండి. 1 సమూయేలు 6:03 బేత్ షెమెష్కు మందసం తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొదట ఆనందంతో స్వాగతిస్తారు. కానీ ఆ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. కొంతమంది మందసంలో లోపల చూడటానికి ప్రయత్నించి దేవుని పవిత్రతకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అందుకే దేవుడు వారిని సంహరిస్తాడు. ప్రజలు అరుస్తూ చెబుతారు, ఈ పవిత్రుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు అని. 1 సమూయేలు 6:20 ఈ ప్రశ్న అసలు విషయాన్ని గుండెకు తాకేలా చేస్తుంది. దేవుని పవిత్రత అనేది కేవలం ఒక ధార్మిక సిద్ధాంతం మాత్రమే కాదు. అది మన నుండి స్పందనను కోరే ఒక వాస్తవం. ఫిలిష్తీయులు దాన్ని కఠినంగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ కథ సమూయేలు నాయకత్వంలో పునరుద్ధరణ కాలానికి మారుతుంది. పేతికను ఇశ్రాయేలు సంతానానికి తిరిగి ఇచ్చిన తర్వాత సమూయేలు ప్రజలను యెహోవా వైపు తిరిగి రావాలని పిలుపునిచ్చాడు. ఆయన శక్తివంతమైన మాటలను వినండి. మీరు మీ హృదయమంతటితో యెహోవా వైపు తిరిగి రావాలనుకుంటే అయితే విదేశీ దేవతలను మరియు అష్టోరేతులను తొలగించండి. యెహోవాకు మీరు అంకితం చేయండి. ఆయనకే సేవ చేయండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు. 1 సమూయేలు 7:3 ప్రజలు తమ విగ్రహాలను తొలగించి యెహోవాకే సేవ చేయడం ద్వారా స్పందించారు. దీంతో మిస్పాలో ఒక సమ్మేళనం జరిగింది. ఇది పాప స్వీకారం మరియు ఉపవాసంతో గుర్తించబడింది. ఫిలిష్తీయులు దాడి చేసినప్పుడు సమూయేలు యెహోవాకు మొరపెట్టారు.
అప్పుడు యెహోవా గర్జించి ఫిలిష్తీయులను గందరగోళానికి గురిచేశాడు. దేవుడు ఇశ్రాయేలు సంతానానికి పునరుద్ధరణను పంపాడు. ఇది నా సేవా ప్రారంభ దశలో జరిగిన ఒక శక్తివంతమైన క్షణాన్ని నాకు గుర్తు చేస్తోంది. మేము 7 కలిసి అమెరికా అంతటా నడుచుకుంటూ వెళ్లి దేశంలో పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చాం. ఒక చర్చ్ సేవను సందర్శించాం. అప్పుడు నేను మరియు 2 సహచరులు పైకప్పు అంతస్తుకు వెళ్లి ప్రార్థించమని దేవుని ఆత్మ మమ్మల్ని నడిపించింది. మేము నిశ్శబ్దంగా ఎదురు చూస్తుండగా దేవుని సన్నిధి ఆ గదిని నింపింది. ఆయన పవిత్రతను మేము బలంగా అనుభవించాం. చేతులతో ముఖాలను కప్పుకుంటూ నేలపై పడిపోయాం. ఆ గాలి వీసి ఒక కిటికీ తెరచింది. మేము ఏడ్చాం. ఆయన సన్నిధిలో మేము పూర్తిగా అపవిత్రులమని, అర్హత లేనివారమని అనిపించింది. ఆ సంఘటన జరిగిన అదే సమయంలో క్రింద ఉన్న చర్చ్లో ఆధ్యాత్మిక పునరుద్ధరణ ప్రారంభమైందని మేము తరువాత తెలుసుకున్నాం. దేవుని పవిత్రతను ఎదుర్కొన్నప్పుడు కలిగే విచ్ఛిన్నతను మరియు ఆ తరువాత వచ్చే ఆనందాన్ని అనుభవించి మేము మహా ఆనందంతో తిరిగి ప్రార్థనా మందిరానికి వచ్చాం. దేవుని పవిత్రతను తేలికగా తీసుకోవద్దు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని విగ్రహం పక్కన ఉంచిన సందర్భమైనా, లేక ఇశ్రాయేలు వారు దానిలోకి చూచిన సందర్భమైనా దేవుని దగ్గరికి నిర్లక్ష్యంగా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని మనం చూస్తాం. దేవుని పవిత్రతను మరియు మన పాపభావాన్ని గుర్తించడమే నిజమైన పునరుద్ధరణకు ఆరంభమని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. మిజ్పాలో ఇశ్రాయేలు వారు చేసిన పాప స్వీకారం మరియు ఉపవాసం దేవుని పవిత్రతకు సరైన ప్రతిస్పందన ఏమిటో మనకు చూపిస్తుంది. దేవుని ప్రజలు ఆయన వైపు హృదయపూర్వకంగా తిరిగినప్పుడు ఆయన వారి తరపున కార్యాచరణలోకి వస్తాడు. ఫిలిష్తీయుల ఓటమి దేవుడు తన ప్రజల కోసం తన శక్తిని ఎలా విడుదల చేస్తాడో చూపిస్తుంది. కాబట్టి ఈ సత్యాలను మన జీవితాల్లో నేరు ఎలా వర్తింపజేసుకోవచ్చు? 1. మీ దైనందిన జీవితం మరియు ఆరాధనలో దేవుని పవిత్రత పట్ల లోతైన గౌరవాన్ని పెంపొందించండి. 2. దేవుని పట్ల మీ భక్తికి పోటీగా ఉండే విగ్రహాలను మీ హృదయంలో ఎప్పటికప్పుడు పరిశీలించండి. 3. దేవుడు మీను పునరుద్ధరణకు పిలుస్తున్నానని మీరు అనుభవించినప్పుడు ధైర్యంగా స్పందించండి, పాప స్వీకారం మరియు పశ్చాత్తాపంతో. 4. మీరు దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగినప్పుడు ఆయన మీ తరపున శక్తివంతంగా కార్యాచరణలోకి వస్తారని నమ్మండి. మరియు 5. దేవుని పవిత్రతను అనుభవించడం పాపంపై విచారం మరియు ఆయన సన్నిధిలో ఆనందం రెండింటికి దారితీయాలని గుర్తుంచుకోండి. చూడండి, దేవుని పవిత్రత అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు, అది మన జీవితాలను మరియు జాతులను మారుస్తున్న వాస్తవం. మనం ముగించబోతున్నప్పుడు నేను మీకు ఒక సవాల్ ఇస్తున్నాను. దేవుని పవిత్రతపై ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ప్రభువు సన్నిధిలో నిలబడగలవారెవరు అని అడిగారా? గుర్తుంచుకోండి, దేవుని పవిత్రత మనలో భయభక్తులను కలిగించాలి, కానీ అదే సమయంలో ఆయనతో మరింత లోతైన నిజమైన సంబంధానికి మనల్ని ఆహ్వానిస్తుంది. మీరు దేవుని పవిత్రతకు పూర్తిగా లొంగి గొప్ప పునరుద్ధరణ కోసం ఆయనను నమ్మగలరా?